జరగవలసింది ఇది. మా అమ్మ కళ్ళు చిగేరు మనాలని కాగితాలు మార్చి ₹20 తీసుకొచ్చాను. అది మాకు వదిలేయండి దొరా. అలాగే మొహమాటం పడకుండా ఆ తన్నే 4 టన్నులు బ్రహ్మాండంగా దంచండి. ఆలోచన తెలియందో మన పని హరి. ఏది ఓసారి కొట్టండి చూద్దాం. ఆయన మోతాది మాత్రం చాలు. తెల్లారింది దొరా, మా తెలియతట చూస్తారు గాని. అలాగే సన్నాయి మేళంతో వస్తాం. ఈ ఊర్లో ఏ చూరుని అడిగినా చుక్కమని చూపిస్తుంది. ఏ నీ చూపు కానలేదా? ఎవరు మీరు? శ్రీరాములు గారి దూతలం. ఆహా, యమదూతల్లో వచ్చి పడ్డారే. మీకు రావాల్సిన కట్నం వడ్డీ కాక ఆడపడుతు మీద అభిమాన కొద్ది మరికొంచెం వేసి 1100 పంపారు. బుద్ధిమంతులు, మంచి పని చేశారు. ఇచ్చి వెళ్ళండి. ఇచ్చి తీసుకెళ్ళడానికే వచ్చాం. మా దొరగారు అమ్మాయిని మీనా ఎక్కించండి. మీ కొడుకును తత్తు కుక్కలా తోకరించుకుంటూ మా వెనక నడమని చెప్పండి. అమ్మ బాబాయ్, నేను రాను. అమ్ముడు పోయాక మా ఆసాములు కట్నం వడ్డీతో సహా ఇచ్చి నిన్ను కొనుక్కున్నావు. రాకపోతే మక్కెలు అంటారు. మక్కెలు తంతావా? యాదవా జాగ్రత్త, సుక్కమ్మ కొడుకుందారా? మంచి మర్యాద లేకుండా మా అమ్మాయి గారిని అత్య కష్టాలు పెట్టి కట్నం వడ్డీతో సహా వసూలు చేశారే, అప్పుడు ఈ పెద్ద మనుషులంతా ఏమయ్యారు? రమ్మనండి, యువకులు ఎలాస్తాం. ఆకారాలు భీకరంగా ఉన్నా మాట సబబుగా ఉంది. మనం చెప్పేది ఏముంది? ముహూర్తం మించిపోతుంది. బుల్లమ్మ గారిని రమ్మనండి. ఏమండోయ్, లక్ష్మమ్మ గారు! పద పద, తొందరగా పోకపోతే వాళ్ళు నా తోలు వచ్చేటట్టున్నారు. అమ్మ అమ్మ తల్లి, త్వరగా వెళ్ళదే అమ్మా, లేకపోతే వాళ్ళు నా బిడ్డకి పొలబడి చేస్తారు తల్లి. ఇదో కట్ట వడ్డీ డబ్బు. రండి బుల్లమ్మ గారు. త్వరగా వెళ్ళవే అమ్మా, దీర్ఘ సుమంగళి బాబా, త్వరగా వెళ్ళరు అమ్మా, త్వరగా వెళ్ళు. ఇంకా అమ్మ తాట నొక్కుతావే? నేను రాను. చిక్కవే చలమానాయి ఒక్క చించేస్తా. అయ్యో 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 అయ్యో, నా కన్న బిడ్డ నా కాళ్ళ ముందే చెడు తింటారా? బీచాకు పడా కన్నా బిడ్డ అంతలో కొన్న గొడ్డు ఇంకా చాలు తెలుస్తావా? మర్యాదగా రాకపోతే చావబట్టులు కలుస్తా. అమ్మా జిమ్మ జిమ్మ తిరిగిందంటే దొక్క తీసేస్తా. ఎవరాళ్ళలాగా వచ్చి బిడ్డలు లేకపోతుంటే గుడ్లప్పకి చూస్తారా అండి? నా వల్ల ఏమవుతుంది? దేవని కనుక దేవుడి మీద భారం వేశా, చుక్కమ్మ మొగుడి కనుక చూస్తూ ఊరుకున్నా. ఏమండి, నాన్న నాన్న అమ్మా, నాన్న నాన్న, నా ఇంటికి రావద్దు, నా కోసం అవమానపడద్దు. మళ్ళీ నా గడప దొక్కింది, నన్ను చంపు తిన్నట్టే నాన్న. అంతేనమ్మా, అంతే. కట్నం ఇవ్వలేని తండ్రికి కన్న కూతురు గడప తొక్కటానికి కూడా అర్హత లేదు. మమకారాలన్నీ తప్పుకున్న కిరాతకు మనిషి కాడమ్మా, మనిషి కాడు. సీత, నువ్వు కళ్ళు తెరిచి మీ చేతుల్లో కొడుతున్నాను. తల్లి లేని పిల్ల, మంచి చోట చూసి ఇవ్వండి. దానికి ఏ లోటు రాకుండా చూస్తానని మాట ఇవ్వండి. ఆ నమ్మకంతోనే కళ్ళు మూస్తున్నాను, కళ్ళు మూస్తున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిన వ్యక్తుడు ఈ అనర్థాలన్నిటికీ నేనే కాను. ఇక ఈ జీవితానికి మరణమే శరణ్యం, మరణమే శరణ్యం. నాన్న, ఏమిటిది? ఏమిటి వెర్రి? అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టడం నా బాధ్యత మాత్రం కాదా? నా కాళ్ళు ఏమైందిగా, కలిసి కష్టపడదాం. కలియో గంజో తాగి కట్ట వడ్డీ చెల్లిద్దాం.
మన పరువు నిలబెట్టుకుందా నాన్న? పరువట పరువు. మీ సంపాదనంతా చెల్లెలు కట్టడానికి వడ్డీలకే కట్టబెట్టి ఇక ఈ సంసారం ఎలా కడతీరుస్తారు? చేసిన బాకీలు ఎలా తీరుస్తారు? ఆనాడు 4,000 అప్పించిన వారు ఏం చూసి ఇచ్చారనుకున్నారు? ఈ ఇల్లు చూసేగా. ఇప్పటికే కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్టకు మొహం వచ్చిన పిల్లలు రేపు కాస్త నీడపోతే ఏమవుతారు? వీళ్ళ కథే కావాలి. రక్షణ అంటూ వీధుల్లో అడుగు తింటుంటే మీకు పరువు అంటారా? పొట్ట కూటి కోసం పుట్టిన బిడ్డల కోసం మీ కోడలు పరపంచులు విడిగా చేసి బ్రతకడం మీకు ప్రతిష్ఠిస్తారా? ఏమిటే కలబడి కూర్చున్నావు? ఈనాడు లోపలికి పోకపోతే మీరు ఊరుకోరు, రేపప్పల వాళ్ళు లోపల ఉంటే ఊరుకోరు. అది యథార్థమేనమ్మా. వచ్చి చేతగాని అధమస్తో బ్రతుకున్నాడు. ఒక పండగ లేదు, పప్పం లేదు, తాత నోరు తెచ్చి అడిగే పాపకు పరికిని కొని పెట్టలేదు. ముచ్చటగా మనవడు ఆడుకునేందుకు కొయ్య గుర్రమైనా తెచ్చివ్వలేదు. అటు కూతుర్ని సుఖ పెట్టలేను, ఇటు కోడలికి సమాధానం చెప్పలేదు. నాన్న, నా జీవితానికి పడి ఆడవలసిన రాత మీ అందరిది. ఈ బాధలతో చీకు బ్రతుకు బ్రతికే కంటే అందరం కట్టగట్టుకుని ఏ ఏట్లోనూ దూకి చావటం మేలు. నాన్న, ఈ వ్యర్థ జీవితాలకు చావే మోక్షం. అది ఈ జన్మకు దేవుడిచ్చిన వారు. పదండి, అందరం పోదాం, కలిసే తత్తం. పదండి. కట్నం లేదు నాన్న, వడ్డీ లేదు, ఇక బ్రతికే లేదు. అరే, కొత్తల్లుండి ఆహ్వానించడానికి అందరూ ఎదురొస్తున్నారే. లక్ష్మి, వచ్చావా? నీ పుట్టిల్లు వెతుక్కుంటూ నువ్వే వచ్చావా అమ్మా? తల్లి కని పారేసింది, తండ్రి పెళ్లి చేసి కన్నెత్తినా చూడలేదన్న చిన్న మాట నాకు రాకూడదని వచ్చావా తల్లి? అదేమిటి మావగారు అలా అంటారు? కావాలని కాళ్ళు కడిగి పిల్లనిచ్చారు, నేను కోరి చేసుకున్నాను. మీ అమ్మాయిని మీకు కాకుండా చేస్తాను. బాబు, మీకు జరిగిన అన్యాయానికి నేను ఆడిన నాటకంతో మా అమ్మకు తగిన శాస్తి జరిగింది. ఇక మనమంతా ఒక్కటి. నేను మీవాణ్ణి మావగారు. బాబు, మహాప్రభా, ధర సింహాసనమై నభంబు కొడుకై తద్దేవతలు భృత్యులై మహాప్రభో, పరమాన్యాయములెల్ల వంది గణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణి అయి విరించి గొడుగై శ్రీగంగ సత్పౌత్రి అయి మహాప్రభో, వరుసన్ని ఘనరాజసమ్ము నిజమై వర్ధిల్లు మహాప్రభో, వర్ధిల్లు మహాప్రభో, మహాప్రభో. మహాప్రభో, ఖగపతి అమృతము తేగా భుగ భుగమని పొంగి చుక్క భూత్తలి వడియన్ మహాప్రభో, పొగ చెట్టై జన్మించను, పొగ తాగని వాడు దున్నపోతని పుట్టును మహాప్రభో. ఏదో కాడల వారండి మహాప్రభో. ఏమిటేమిటి మామగారు, మీకు పొగ ఆకు అలవాట? అన్నన్నా, ఎంత పొరపాటు, ఎంత పొరపాటు. చిత్తం చిత్తం. దేవరవారిది చేబ్రోలు కాకపోయినా తద్ధానికి వేసమైన వాసన తగ్గని ఒకటో రకం పొగాకు మొన్ననే 300 బేళ్లు శ్వేతదేశం పంపించారు మహాప్రభు. ఈ ఉదంతం ఎరుకైతే ఒక బేలు ఇటు వేయించేవారు. ఎలాగైతేనే పిలవగా పిలవగా ఈనాటికి మా ఇంటికి వచ్చాం. సరసానికి సయ్యన్న పడతిని, బాంధవ్యానికి పిలిచిన మిత్రుని వినతిని తిరస్కరించడమా? ఏదో ఆనాడు అబ్బా, దేవరవారు అపరదేవేంద్రుడు అంబను అంకపీఠాన్ని అధిష్ఠింపజేసిన ఆదిశంకరుల కన్నా, పద్మాసుని హృదయసీమను ఆసీనను చేసిన విష్ణుమూర్తి కన్నా సరస రసజ్ఞులు, శృంగార శేఖరులు, విలాస విశారదులు. నిన్నే అమ్ముల మమ్మించు. నిన్నెవరు తీసుకురామన్నారు? అమ్మాయితో పంపించు.
మా చెల్లెలు సుజాత. ఆహా, అపర చంద్రరేఖ. దేవీ దేవర వారులను చూస్తుంటే ఆ సీతారాముల్లాగా పార్వతీ పరమేశ్వరులాగా కరువు తీరా కన్నుల పండుగగా ఉంది. అసలు మంచి తెలుస్తుంది అమ్మా. ప్రభో, ఎవరవారు కటాక్షించారు. సకల సంపదలిచ్చే వరాల వేలుపు వంటి అల్లుడు కోరవలసింది లేదు. అష్టైశ్వర్యాలకు ఆలవాలమైన హిమాచలం వంటి మామగారు కొరత చెయ్యబోయేది లేదు. కనుక త్వరలోనే ముహూర్తం పెట్టించి మహాప్రభో దేవరవారు అవతరించి దివ్య చిత్తమునకు తెస్తే ముహూర్తం ముచ్చటగా చెవిని వేసుకునే పెడతాం. ఆ విషయం ఆలోచించాల్సి వస్తే ఆ వర్తమానం మీ వద్దకే వస్తుంది. మహాప్రభో, మహాప్రభో. మనసులు కలిసిన తర్వాత, మాట అన్న తర్వాత భావి మామగారి మందిరమే మా విడిది మందిరం. తద్ధనుక ఈ నివాసమే. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.